హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. మధ్యాహ్నం అన్నం తినేసి మొత్తం ఇంకా గ్యాస్ గట్టు మీద అలాగనే ఉంచాను. ఇంకా అవన్నీ తీసి అరమార్లో అయితే సర్దుకుంటున్నా. అన్నం అయితే కొంచెం మిగిలింది. ఇంకా అన్నం తీసి ఇంకొక గిన్నెలో అయితే పెడుతున్నాను. కొంచెం అన్నం మిగిలినా సరే పడేయను. పడేయటానికి మనసు ఒప్పదు, రైతులం కదా. రైతు బిడ్డలం అయినా కాకపోయినా సరే ఆడవాళ్ళకి ఎవరికైనా సరే అన్నం అనేది పడేయటానికి ప్రాణం ఒప్పదు. ఎవరో కొంతమంది ఉంటారు, ఒక 10% మంది, అది సద్దన్నం ఎంత ఉన్నా సరే వాళ్ళు పడేస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తుంటాము, చాలా అన్నం మిగిలిద్ది. అన్నం మిగిలినా సరే దాన్ని ఎక్కడో సాట పడేస్తూ ఉంటారు కానీ తినరు. కానీ కొంతమందికి అలా మనసొప్పదు, అస్సలు పడేయబుద్ధి కాదు. ఇప్పుడైతే అన్నం మిగిలిందనుకోండి, ఫ్రైడ్ రైసులు చేసుకోవడం, పులిహోరలు చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకొని తింటున్నాము. అస్సలు అన్నం అనేది పడేయట్లేదు. ఇంకా కూర అయితేనేమో పప్పు వండాను, ఉత్తపప్పు వండాను. ఈ ఉత్తపప్పు వండటాలు, ఈ ప్లాన్లన్నీ రేపు ఊరికి వెళ్ళాలి దానికోసం. ఎందుకంటే రేపు కూర చేసే పని లేకుండా ఉంటుందని. ఈరోజు ఉదయం ఉత్తపప్పు వండాను కదా, ఉదయం పూట పప్పు పచ్చడి వేసుకొని తిన్నాము. పప్పు పచ్చడి ఏ పచ్చడి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇంట్లో అయితే చింతకాయ పచ్చడి ఉంది. మధ్యాహ్నం చింతకాయ పచ్చడి వేసుకొని తిన్నాం, చాలా బాగుంది, సూపర్గా ఉంటుంది. ఇంక ఇదైతే సాంబార్ పెట్టాలి. సాంబార్ పెట్టేశాను అనుకోండి, రేపు టిఫిన్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి ఉపయోగపడిద్ది. టిఫిన్లోకి ఏమో చట్నీ చేసే పని ఉండదు, అన్నంలోకి ఏమో కూర చేసే పని ఉండదు. అందుకోసం ముందే ప్లాన్ చేసేసి పప్పు వండాను ఈరోజు. రేపు టిఫిన్ అయితే దోశల్లోకి మా ఇంట్లో వాళ్ళు సాంబార్ పోసుకొని చక్కగా తినేస్తారు. మా నవీన్కి అయితే చాలా ఇష్టం. ఇడ్లీ అనుకోండి, ఇంకా చెప్పనవసరం లేదు. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అనేది సూపర్ హిట్. ఇంకా దానికి వంక పెట్టాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళైతే దోశల్లో కూడా తింటారు. ఇంకా అన్నంలోకి సాంబార్ కూడా ఇష్టంగా తింటారు. మా ఆయన తింటాడు, నవీను తింటారు. వాళ్ళకు కూర వీళ్ళకు కూర సపరేట్గా చేయాల్సిన పని లేదు. ఒక్క సాంబార్ మాత్రం ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. అందుకోసమనే ఇలా ప్లాన్ అయితే చేసుకున్నాను. మీరు కూడా ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంట్లో సాంబార్ ఉన్నాయి అనుకోండి, టిఫిన్లోకి తినొచ్చు, కూరల్లోకి కూడా మళ్ళీ మనం ప్రత్యేకంగా కూర చేసే పని ఉండదు. ఏదో ఒక పచ్చడి ఉందనుకోండి, ఇంకా చక్కగా పచ్చడి వేసుకొని సాంబార్ పోసుకొని అయితే తింటారు. నాకైతే ఇంట్లో టమాటా పచ్చడి తిరగమాతేసి పెట్టాను. నవీన్ అయితే టమాటా పచ్చడి తింటాడు, మామిడికాయ పచ్చడి అలాంటివి తింటాడు. కొంచెం చింతకాయ పచ్చడి కూడా ఉంది. సాంబార్ పెట్టుకునేటప్పుడే మనం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. పప్పు అనేది ఎక్కువ వండుకొని ఎక్కువ సాంబార్ పెట్టుకున్నాం అనుకోండి, రేపు రోజంతా వచ్చే విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం ఊరికెళ్ళి వచ్చి మళ్ళీ హడావుడిగా కూర చేసే పని కూడా ఉండదు. ఏదో ఒక పచ్చడి కొంచెం వేసుకొని సాంబార్ పోసుకొని అయితే తినేయొచ్చు. మళ్ళీ ఊరికెళ్ళి ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ మనం ఇంట్లో వంట చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఊరి ప్రయాణాలంటే చెప్పనవసరం లేదండి. బస్సులతో అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము, చాలా ఇబ్బందిగా ఉంటుంది. బస్సులు కూడా ఆపట్లేదు. అసలు ఆడవాళ్ళని అయితే ఒక పురుగులాగా చూస్తున్నారు అనుకోండి. వీళ్ళు ఫ్రీగా వస్తున్నారు, ఫ్రీగా బస్సులు ఎక్కుతున్నారు, వీళ్ళకి పని పాట ఏమి లేదు అన్నట్టుగా చూస్తున్నారు. అసలు జనాలు కూడా ఇంకా అలాగనే తయారైపోయారు. ఇంక ఈరోజు ఉదయం కూడా ఇల్లు తుడవలేదు, ఇంకా సాయంత్రం పూట అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు ఊడ్చుకొని తుడుచుకున్నాను అనుకోండి, రేపొద్దుడికి ఇల్లు అనేది నీట్గా ఉంటుంది, మళ్ళీ తుడవాల్సిన పని ఉండదు. ఇంకా ఫాస్ట్గా ఇల్లు అనేది కసువులు ఊడ్చుకున్నాను అనుకోండి, పని అనేది త్వరగా అయిపోయింది కదా. ఇంక ఇంట్లో వస్తువులు కూడా ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ కూలర్ మీద ఉన్న వస్తువులు కానీ, ఫ్రిడ్జ్ మీద ఉన్న వస్తువులు కానీ, ఇంట్లో ఎక్కడన్నా డస్ట్ కనిపిస్తుంది అనుకోండి, నీట్గా దులిపేసి ఇంకా పెట్టుకున్నాను అనుకోండి, రేపొద్దున ఇంక ఇవన్నీ దులుపుకోవటాలు, క్లీన్ చేసుకోవటాలు ఆ పనులు అయితే ఉండవు కదా మనకి. ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు అనేది ఎలా ఉన్నా సరే ఇబ్బంది ఉండదు, కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రం ఇంట్లో పనులు అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం చిందరవందరగా కనిపించింది అనుకోండి, ఇంకా అసలు మనశ్శాంతి ఉండదు. చిరాకుగా ఉండి ఇంట్లో వాళ్ళ మీద చిందులేస్తూ ఉంటాము. అందుకని చెప్పేసి త్వరగా నిద్రలేసేసి ఇంట్లో పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని ముగించేసుకొని తర్వాత మనం ఊరికి వెళ్ళటం అయితే బెస్ట్. కొంతమంది ఫంక్షన్లకి ఏం చేస్తారంటే అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా సరే ఉదయాన్నే 6 గంటలకి 7 గంటలకల్లా రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. అంత అవసరం ఏముండదు. ఏదో మనకి బాగా దగ్గర మనం వెళ్ళాలి తప్పదు అనుకున్న వాళ్ళకైతే త్వరగా వెళ్ళి ఉండొచ్చు. మనకి దగ్గర కాదు, కొంచెం దూరం వాళ్ళు ఏదో వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, అంత త్వరగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ టయానికి వెళ్తే చాలు. వెళ్ళి మనం ఒక గంట సేపు ఉండొస్తే సరిపోయిద్ది. అక్కడికి వెళ్ళిన కానించి ఊరక ఇంకా అలాగనే కూర్చొని ఉంటారు ఆ కుర్చీల్లో, బోరు కొడతా ఉంటుంది. సరిగ్గా నిద్ర ఉండదు. 4 గంటలకో ఎప్పుడుకో లేచి పనులు చేసుకొని తెల్లారేపటికి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. ఏం అవసరం ఉండదు.
నేనైతే 9 గంటలకి ఇంక రేపైతే ఊరికి వెళ్తాము. అమ్మ కూడా వచ్చింది. అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే వెళ్తాము. మా వదిన వాళ్ళ ఊర్లో అయితే గుడి ప్రతిష్ఠ ఉంది. కారంపూడి దగ్గరకైతే వెళ్ళాలి మేము. అలా అని చెప్పేసి 6 గంటలకి 7 గంటలకి వెళ్ళే ఓపిక అయితే లేదు. 9 గంటలకు 8:30 9 ఇంక ఈ లోపు అయితే ప్రయాణం అయ్యి అయితే వెళ్తాము. ఒక 2 గంటల ప్రయాణం 11 గంటలకల్లా వెళ్తాం మనం. ప్రతిష్ఠ చేసే టయానికైతే మనం వెళ్ళలేము పర్ఫెక్ట్గా. తర్వాత ఇంకెళ్ళామంటే దేవుడు దర్శనం చేసుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని రావటమే కదా. ఇంకా ఆడపిల్లలు ఆ ఊరి వాళ్ళు అనుకోండి కరెక్ట్ టయానికి వెళ్ళాలి. వాళ్ళైతే తప్పదు ఉండాలి. వాళ్ళు అనుకోండి ముందు రోజే వెళ్తుంటారు. ఆ రోజు అప్పటికప్పుడు వెళ్ళరు కదా. ఇంకా మనం బయట వాళ్ళం కాబట్టి ఇంకా నిదానంగా వెళ్తే చాలు. ఇంక ఇంట్లో వస్తువులన్నీ అయితే పై కనిపించేవాడికి దుమ్మైతే దులిపేశాను. బెడ్షీట్ కూడా నీట్గా దులిపేసి ముడతలన్నీ లేకుండా వేసి ఇంకా సర్దేసి పెట్టేశాను. ఇంక ఈ టబ్బు కుర్జీ చూడండి దీని అవతారం ఎలా ఉందో. ఇవి టబ్బు కుర్జీలా డస్ట్బిన్లా అయితే నాకు అర్థం కాదు. వీటి నిండా ఎప్పుడు దుమ్ము ఉంటానే ఉంటుంది. వారానికి 4 రోజులకు ఒక్కసారి వీటిని దులుపుతూనే ఉంటాను. ప్రతిరోజు అయితే దులపను కానీ వారానికి ఒక్కసారి వీటిని దులుపుతూనే ఉంటాను. అయినా కూడా లోపల ఏదో ఒక డస్ట్ ఉంటానే ఉంటుంది. మా నవీన్ ఉంటాడుగా తినేటప్పుడు అన్నం మెతుకులేయటం అని, హోంవర్క్ రాసుకునేటప్పుడు కాగితాలు వేస్తుంటారు, పెన్సిల్ చెక్కుతుంటారు కదా, అవి అన్నీ ఒకటి పడతానే ఉంటాయి అనుకోండి. ఒక్కోసారి అయితే మరి వాటర్ పోసారనుకోండి ఇంకా అందులో ఉన్న డస్ట్ మొత్తం అంటుకొని పోయి అసలు ఒక అట్టలాగా కట్టిద్ది. అదే 2 రోజులు మనం చూడకుండా అలాగనే ఉన్నామనుకోండి ఇంకా వాసన వచ్చేసిద్ది. అసలు చండాలంగా అయిపోయిద్ది. టబ్బు కుర్చీలు చూడటానికి బాగానే ఉంటే మనకు కూర్చొని పని చేసుకోవడానికి బాగా కంఫర్ట్గా ఉంటుంది. కానీ కొంచెం క్లీన్ చేసుకోవటం అనేది కొంచెం ప్రాసెస్ పని ఉంటుంది. అంటే వారానికి ఒక్కసారి శుభ్రంగా ఇదిలు ఇచ్చేసుకొని తుడిచేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. మనం కూర్చొని బట్టలు మడతేసుకోవడానికి కూర్చొని అన్నం తినడానికి దేనికైనా సరే బాగా కంఫర్ట్గా ఉంటుంది. ఈ కుర్చీలు అలవాటైన తర్వాత కొంచెం మనం హైట్ కుర్చీలు ఉంటాయి చూడండి, వాటిలో కూర్చోవాలంటే ఏందో త్వరగా కూర్చోవాలనిపించదు. ఎక్కడో హైట్ను కూర్చున్నట్టుగా అట్లాగైతే అనిపించింది. దీంట్లో కూర్చుంటే బాగా కంఫర్ట్గా అనిపించింది. మోకాలు నొప్పులు అలా ఉన్న వాళ్ళైతే కూర్చోలేరు కానీ మరీ కింద కూర్చున్నట్టు అలా ఉంటుంది వాళ్ళకి. మనకైతే మాత్రం బాగుంటుంది బట్టలు మడతేసుకోవడానికి, ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికైనా, కూర్చొని టీవీ చూడటానికి, టీలు తాగటానికి, దేనికైనా సరే మనకు బాగా కంఫర్ట్గా ఉంటుంది. టబ్బు కుర్చీ అదంతా ఇదిలిచ్చేసేసి శుభ్రంగా కసువులు అయితే ఊడ్చేసాను. ఇంక ఇల్లు మొత్తం కసువులు ఊడ్చాను, గొంతులు కూడా ఊడ్చేసాను. సాయంత్రం కూడా పని అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కదా, అందుకనే మొత్తం పర్ఫెక్ట్గా అయితే పని చేసేసాను. ఇంకా బయట కూడా ఒకేసారి అయితే కసువులు ఊడుస్తున్నాను. కుంచి చీపుర్లు అయితే 2 చీపుర్లు ఉన్నాయి. ఒకటైతేనేమో బయట ఊడుస్తాను, ఒకటైతే ఇంట్లో ఊడుస్తూ ఉంటాను. ఇంకా అలా అయితే వాడుకుంటాను. ఇంకా కసువులు మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇంకా బండ్లు అయితే తుడుస్తున్నాను. ఫస్ట్ వంటగది నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. గ్యాస్ పొయ్యి ఇందాకే క్లీన్ చేసేసాను కదా, ఇంకా గ్యాస్ పొయ్యి అయితే తుడవాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడైతేనేమో ఇంకా బండ్లు తుడుచుకుంటా వస్తున్నా. ఇందులో కొంచెం సరిపేసాను అనుకోండి, సరుపు నీళ్ళతో తుడిచామంటే బండ్లు అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఎక్కడైనా జిడ్డు మరకలు కానీ ఆయిల్ మరకలు ఏమన్నా ఉన్నా సరే సరుపు నీళ్ళతో తుడుస్తున్నాయి కదా, బాగా నీట్గా అయితే క్లీన్ అవుతాయి. నేనైతే మాత్రం ఇంకెటువంటి లిక్విడ్స్ అయితే వాడను. ఊరికి వెళ్ళాలంటే మాత్రం మన ఆడవాళ్ళకి ఎక్కడ లేనంత హుషారు వచ్చేసిద్ది కదా. ముందే పనులన్నీ చేసుకొని పనులు ప్లాన్ చేసుకుంటా ఉంటాము. ఇలా ఫంక్షన్లు వస్తాయి అని చెప్పేస్తే నేను కాటన్ చీరలకైతే ఇంకా ముందు గంజి పెట్టుకున్నాను. ఎక్కువ శాతం మనకి ఎండాకాలంలో ఎక్కువ గుడి ప్రతిష్టలు ఇలాంటివే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం కాటన్ శారీస్ కొంచెం మెత్తగా ఉన్న చీరలు కట్టుకున్నాం అనుకోండి మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఎండలకి బాగా చెమట వచ్చేస్తుంది. ఏదన్నా సిల్క్ ఫ్యాన్సీ అలాంటివి కట్టుకున్నాం అనుకోండి కొంచెం కంఫర్ట్ అనిపించదు, గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. సిల్క్ శారీస్లో కూడా కొన్ని మెత్తగా ఉంటాయి బాగా, అలాంటివి కట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా నాలాగా వెయిట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి జాకెట్లు ఎప్పటికప్పుడు బిర్రవుతూ ఉంటాయి. అవైతే సరిపోయినాయా లేదా అని చూసుకొని వాటిని కూడా మనం కంఫర్ట్గా ఉండేటట్టుగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు చూసుకొని అప్పుడప్పుడు మళ్ళీ వాటిని సరి చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, పనులు కూడా లేట్ అవుతాయి. అందుకనే ముందే చూసుకోవటం అయితే బెస్ట్. సన్నగా ఉండే వాళ్ళకి మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు అనుకోండి. వాళ్ళకి ఏ నాళ్ళు ఉన్నా సరే ఆ జాకెట్లే సరిపోతాయి, కంఫర్ట్గా ఉంటుంది. వెయిట్ పెరిగే వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. చీరలు ఏమో బాగుంటాయి, జాకెట్లు ఏమో బిర్ర అయిపోతూ ఉంటాయి, పొట్టిగా అయిపోతూ ఉంటాయి. అవి అంత కంఫర్ట్గా అనిపించదు. మళ్ళీ కొత్తవి తీసుకొని కుట్టించుకోవటము ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. లేకపోతే ఇంకా జాకెట్కు కుట్లు ఉంటాయి కదా, ఖర్చు అనేది కొంచెం ఎక్కువ పెట్టించుకుంటే మంచిది. ఎందుకంటే మనకు కొంచెం బిర్ర అయినా సరే మళ్ళీ కుట్లు ఉప్పు తీసుకుంటాం కదా,
మళ్ళీ ఖర్చు ఉందనుకోండి మళ్ళీ మనం సపరేట్గా కుట్లు వేయించుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం అలాగే చేస్తుంటా. కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా పెట్టించుకుంటాను. మనకి బిర్రుగా ఉన్నప్పుడు కుట్లు ఉప్పు తీసుకొని మళ్ళీ కుట్లు తక్కువగా ఉన్నాయి చాలవనుకున్నప్పుడు మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళి కుట్లు అయితే వేయించుకుంటాను. చాలా జాకెట్లు నేనైతే అలాగనే చేశాను. అందుకనే ఇంత వెయిట్ పెరిగినా సరే నేను అప్పుడు చీరలు కూడా ఇంక ఇప్పటికి కట్టుకుంటా ఉంటాను. కొన్ని అయితే పాత మోడల్ చీరలు చాలా ఉన్నాయి నాకు పాత మోడల్ చీరలు అయితే. కొంచెం వెనక ఈపు అనేది పొడవు, చేతులు కూడా కొంచెం పొడవు పెట్టించుకున్నాం అనుకోండి అవి ఎప్పటికి కూడా మనకి ఉపయోగపడతాయి. లావుగా ఉన్న వాళ్ళు చేతులు అనేవి పొట్టి చేతుల కంటే కూడా మనకి చేతులు అనేది పొడవు చేతులు ఉంటాయి చూడండి, అవైతేనే బాగుంటాయి, అందంగా ఉంటాయి. మనం అంత వెయిట్గా కూడా కనిపించము. ఇంక ఇల్లు అయితే మొత్తం ఊడ్చి తుడిచాక ఈ తెపాలు అయితే మా అమ్మ తీసుకొచ్చింది. నాకైతే ఇంట్లో చిన్న తెపాలు లేవు. ఒకళ్ళకి అన్నం వండుకోవాలన్నా ఏదన్నా కొంచెం కూర చేసుకోవాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీని మీద కూడా కొంచెం చిన్న తెపాలే తీసుకురమ్మన్నా, ఇంక ఇంతకంటే చిన్నవి లేవంట. అందుకని ఇంక ఈ తెపాలు అయితే తీసుకొచ్చింది. ఊర్లో మన పల్లెటూరులో ఎంటికలిస్తే గిన్నెలు ఇలాంటివి బాండీలు ఇస్తారు కదా, వాళ్ళ కాడైతే తీసుకుందంట. అప్పుడప్పుడు ఇంక ఇలా తీసుకుంటానే ఉంటారు. ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళే కదండి, ఎంటికలు కొనాలంటే కొనరు, వాళ్ళ వైట్ హెయిర్ కదా, అందుకని చెప్పేసి ఇంక ఇట్లా గిన్నెలు ఇలాంటివి అయితే తీసుకుంటా ఉంటుంది. ఇంకా అమ్మ నేనైతే టీ తాగుతున్నాము. ఇంకా మా అమ్మకైతే కొంచెం ఇచ్చేసి నేను కూడా తాగుతున్నాను. వాళ్ళైతే రోజు ఇంటి దగ్గర టీ తాగరంట, అలవాట్లేదు. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడే నేను వేస్తుంటాను. ఇప్పుడే కొంచెం తాగుతున్నామంటుంది. టిఫిన్ తిన్న తర్వాత కొంచెం వేడివేడిగా టీ తాగితేనంట కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. వేడివేడిగా టీ తాగినప్పుడు కొంచెం తేపు వచ్చినట్టుగా ఉంటుంది. దానివల్ల కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిద్ది, పెద్ద ఏజ్ వాళ్ళు కదా. ఇంకా సాంబార్ పెడుతున్నా కదా, చింతపండు అయితే నానేస్తున్నాను. చింతపండు ఒక అరగంట సేపు నానిందనుకోండి మనకు పులుసు అనేది త్వరగా వచ్చింది. అప్పటికప్పుడు నానేసి పులుసు తీసామనుకోండి పులుసు అనేది సరిగ్గా రాదు. చింతపండు కూడా చాలా వేస్ట్ అయిపోయింది, వేస్ట్గా పడేయాల్సి వచ్చింది. ఇంకా పప్పు అయితేనేమో మిక్సీకి వేస్తున్నాను. ఇందాక నేను తీసి పెట్టేటప్పుడే మిక్సీ జార్లో తీసి పెట్టాను. మళ్ళీ సపరేట్గా ఒక గిన్నెలో పెట్టడం, మళ్ళీ దాన్ని మిక్సీకి వేయటం ఇదంతా ఎందుకులని జార్లోనే తీసి పెట్టాను. ఇందాక పప్పు చూడండి ఎలాగుందో, మిక్సీకి వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో, బాగా మెత్తగా పేస్ట్ లాగా మెదిగిపోయింది కదా. ఇలా చేసి మనం సాంబార్ పెట్టుకున్నాం అనుకోండి మొత్తం చారంతా పప్పు బాగా కలిసిపోయిద్ది. అడుగున పలుకులు పలుకులుగా ఇత్తులుగా లేకుండా ఉంటుంది. మనం ఎంత మెత్తగా ఉడకబెట్టుకొని చారు పెట్టుకున్నా సరే పలుకులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు అడుగున పలుకులుగా ఉంటుంది. ఇంకా అవి మనం తినకుండా ఏం చేస్తాము, వేస్ట్గా పడేస్తాము. పిల్లలకు అలా పప్పులు వేసినా సరే వాళ్ళు తినడానికైతే ఇష్టపడరు. ఇలా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చారు అనేది మనం కొంచెం కూడా వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు, బాగా కలిసిపోయిద్ది. ఇంట్లో ములక్కాయలు అయితే ఉన్నాయి. ఇంకా ములక్కాయలతో అయితే సాంబార్ పెడుతున్నాను. సాంబార్ కాదులండి, పప్పు చారు. ఇంక ఇందులో నేను ఎటువంటి మసాలా వేయను. పప్పు చారు పెట్టేటప్పుడే ఒక్కసారి తిరగమాత వేస్తాను. ఇంకా నాకు ఇలాగనే అలవాటు, నేనైతే ఇలాగనే చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే చారు మొత్తం కాగిన తర్వాత వేరేగా తర్వాత తిరగమాత వేస్తారు. నేనైతే అలా చేయను, మొత్తం ఒకేసారి చేసేస్తాను. పప్పుచారులో ఎక్కువ కూరగాయ ముక్కలు వేసుకోవటం ఇష్టం నాకు. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు అంతగా తినటానికైతే ఇష్టపడరు, అందులో ముఖ్యంగా మా పిల్లలు. నేనైతే వంకాయలు కూడా వేసాను, నేనైతే తింటాను. పచ్చిమిర్చి, వంకాయలు, ములక్కాయలు, క్యారెట్లు ఇలాంటివి వేసుకుంటే పప్పుచారు చాలా బాగుంటాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చారు కూడా రెడీ అయినాయి కదా, కొత్తిమీర అయితే వేసాను. కొత్తిమీర వేసుకుంటే కూడా మంచి సువాసనగా చాలా బాగుంటాయి. రేపు ఊరికి వెళ్ళటానికి ఉదయం పూట టిఫిన్లోకి చట్నీ చేసే పని లేదు, కూర సపరేట్గా చేసే పని లేదు. రెండింటికి కలిపి ఒకటైతే చేసేసాను. అది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమైంది. పప్పుచారు అయితే పెట్టేశాను. రేపు పని అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంటి క్లీనింగ్ కూడా అంతగా అయితే లేదు, ఈ పూటే చేసేసాను కాబట్టి రేపు ఫ్రీగా ఉండొచ్చు.